నమస్కారం అండి. భారతదేశ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చే రచింపబడిన భారతదేశ రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే అత్యంత ప్రామాణికాలు కలిగిన రాజ్యాంగంగా పేర్కొనబడింది. భారతదేశ పౌరులందరికీ సమాన హక్కులు ఇవ్వబడిన రాజ్యాంగం ఇది. అట్టడుగు వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలకు రాజ్యాంగం ద్వారా ఒక ప్రత్యేక హక్కులు కల్పించబడిన మహోన్నతమైన రాజ్యాంగము మన భారతదేశ రాజ్యాంగం. దురదృష్టం, రాజ్యాంగం కొంతమంది పెద్దల దారి వారిదే అన్నట్లుగా ఉన్నది. చాలా శోచనీయం, బాధాకరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లుగా భారతదేశంలో రాజ్యాంగము ఎప్పుడైతే సరిగా అమలు కాబడదో ఆ రోజున నేను నిజంగా చనిపోయినట్లు. 1956లో నేను చనిపోయినట్లు కాదు. భారతదేశంలో ఎప్పుడు రాజ్యాంగం సరిగా అమలు కాబడదో ఆ రోజున నేను నిజంగా చచ్చిపోయినట్లు అని చెప్పి ఆయన పేర్కొనటం జరిగింది. ఆ తార్కాణాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో దళిత వర్గాలకు రాజ్యాంగము ఇచ్చిన హక్కులు హరించబడుతూ ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇదంతా చూచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దళిత వ్యతిరేక విధానాలు చూచి ఈ రోజు ఆయన చచ్చిపోయినట్లు లెక్క. నాట్ ఆన్ 1956, 1956లో చనిపోయినట్లు కాదు. ఆయన భౌతికంగా ఆనాడు దూరమైన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూచి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయినట్లు లెక్క మానసికంగా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆయన మాటలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్న మాటలు అని చెప్పి నేను అంటున్నా. డాక్టర్ సుధాకర్ కావచ్చు విశాఖపట్నం, డాక్టర్ అనితారాణి గారు కావచ్చు చిత్తూరు, చాలామంది దళిత వర్గాల మీద దాడులు కావచ్చు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులు వాళ్ళ ప్రాథమిక హక్కులు కోల్పోయినట్లుగా భావిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత పౌర హక్కులకు భంగం కలిగినట్లుగా భావిస్తూ ఉన్నారు దళిత వర్గాల వారందరూ కూడా. ఏం నేరం చేశాడనండి? ఒక దళిత మ్యాజిస్ట్రేట్, న్యాయమూర్తి, దురదృష్టం సస్పెన్షన్స్లో ఉన్నాడు. ఆ సస్పెన్షన్ కథ, దానికి కారణం నేను సెకండ్ ఎపిసోడ్లో వస్తా. ఫస్ట్ శ్రీ రామకృష్ణ, బి కొత్తకోట, తంబళ్లపల్లి నియోజకవర్గం, చిత్తూరు జిల్లా. ఈ జిల్లాలో రామకృష్ణ అని ఒక మ్యాజిస్ట్రేట్, న్యాయమూర్తి, ఆయనకు అక్కడ సరిహద్దు గొడవలేదో ఉన్నాయి. గత 8 సంవత్సరాలుగా ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు. ఆయన సస్పెన్షన్ 8 ఏళ్ళగా ఉండటం అదొక పెద్ద కథ. ఆ కథ నేను ఇంకో 2-3 నిమిషాల తర్వాత వస్తా ఆ కథలోకి. ఆయన ఇంటి దగ్గర పక్కన ఆయన స్థలంలో ఇటుకలు పెట్టుంటే కర్ణాటక రాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్న ఒక వెహికల్లో వచ్చి ఆ ఇటుకలన్నీ వేసుకెళ్తూ ఉంటే
అలికిడి విని ఈ రామకృష్ణ న్యాయమూర్తి గారు, దళిత వర్గానికి చెందిన న్యాయమూర్తి, ఒక మాల సామాజిక వర్గానికి చెందిన న్యాయమూర్తి బయట ఎవరు నా ఇటుకలు తీసుకెళ్తున్నారంటే అని చెప్పి హడావుడి చేస్తే ఆ ఇటుకలతోటి ఇనప రాడ్లతోటి ఆయన దాడి చేసి కింద పడేసి దౌర్జన్యంగా వెళ్ళిపోతే ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీసులు కూడా ఈ మ్యాజిస్ట్రేట్ గారు పరిచయమే. ఎందుకంటే ఆయన సస్పెన్షన్ కథ నేను మరలా వస్తా. దళితుల మీద ఏ రకంగా ఈ రోజున ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దాడులు జరుగుతున్నాయో వస్తా నేను. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడతారటండి, పెద్దలతో నీకెందుకయ్యా, వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు. వినాలి పాత్రికేయ సోదరులారా, పోలీస్ ఆఫీసర్ మాట్లాడే మాటలు ఇక్కడ పోలీస్ స్టేషన్లో మ్యాజిస్ట్రేట్ తోటి, న్యాయమూర్తితోటి, ఒక దళిత వర్గానికి చెందిన ఎఫిషియెంట్ న్యాయమూర్తి, ఆయన మంచి పేరున్నది న్యాయమూర్తిగా. అతనికి దురదృష్టం 8 ఏళ్లుగా సస్పెన్షన్లో ఉన్నాడు. అతనితోటి ఆ పోలీస్ అధికారి పెద్ద వాళ్ళతో మీకెందుకయ్యా అంటూ ఉంటే ఫోన్ వచ్చిందట ఆ పోలీస్ ఆఫీసర్కి. ఫోన్లో మాట్లాడు, సార్ నేను చూసుకుంటాను సార్, ఇక్కడే ఉన్నాడు సార్, నేను చూసుకుంటాను, వదిలేయండి సార్, నాకు వదిలేయండి అంటాడట. ఫోన్ అయ్యా, పెద్ద ఆయన ఫోన్ చేశాడయ్యా అని ఆయన కంప్లైంట్ కూడా తీసుకోకుండా, కుడి భుజానికి పెద్ద దెబ్బ తగిలితే ఆసుపత్రికి పంపకుండా, చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోకుండా పో పెద్దవాళ్ళతో పెట్టుకోబోకని మ్యాజిస్ట్రేట్ని బయటికి పంపిస్తారు. నేను అడుగుతున్నా, ఈ రోజున అస్మదీయులకైనా న్యాయం తస్మదీయులకు లేదా? మీ వైసీపీ వాళ్ళని వ్యతిరేకించే వారికి ఎవరికి న్యాయం జరగదా? ఆ పోలీస్ అధికారి ఏం చేయాలంటే, అతను చిత్తశుద్ధి కలిగి ప్రజల డబ్బు జీతం తీసుకునే పోలీస్ అధికారి అయితే ఏం చేయాలి? ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేయాలి. ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయాలి. ఆ కర్ణాటక రిజిస్ట్రేషన్తో వచ్చిన ఆ వెహికల్ని సీజ్ చేయాలి. దొంగిలించబడిన ఇటుకలన్నీ సీజ్ చేయాలి. వచ్చిన ముద్దాయిలందరినీ, ఈ మ్యాజిస్ట్రేట్ కొట్టిన ముద్దాయిలందరినీ అరెస్ట్ చేయవలసింది పోయి పెద్దవాళ్ళతో నీకెందుకు పోవాయి అంటారా? ఇదే సార్ మేము గౌరవ డైరెక్టర్ జనరల్ గారిని అడుగుతున్నాం, ఇదేనా సార్ మీరు నేర్పుతుంది పోలీస్కి? ఇవేనా సార్ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పోలీసు శాఖకి? ఆయనే చెప్పారంట, మినిస్టర్ గారు ఫోన్ అవును. ఎవరో మినిస్టర్? శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మా వాళ్ళు వారు ఎస్ఐ గారు జీ హుజూర్ అంటారట. కాగితమే తీసుకోలేదటండి. ఇది ఎక్కడ న్యాయం? పైగా ఈరోజు ఒక స్టేట్మెంట్ చూసా ఎస్ఐ గారిది, ఈ కేసు ఇది వచ్చిందట. నాకు సరిగా కంప్లైంట్ ఇవ్వలేదండి. కంప్లైంట్ ఇవ్వకపోతే యాక్షన్ ఉండదండి? ఏం తమాషాగా మాట్లాడతారు, హాస్యాస్పదంగా. పోలీస్ అధికారి అక్కడ కంప్లైంట్, ఆ మ్యాజిస్ట్రేట్ మోగవాడు అనుకుందామండి, కంప్లైంట్ ఇవ్వలేడు. లేకపోతే చదువులేని వాడు అనుకుందామండి, కంప్లైంట్ ఇవ్వడు అంటే ఎస్ఐ గారు యాక్షన్ తీసుకోరండి? కొత్త భాష్యం చెబుతారా ఎస్ఐ గారు? సిఆర్పిసి మార్చేస్తారా ఎస్ఐ గారు? ఏపీ పోలీస్ మాన్యువల్ మార్చేస్తారా ఎస్ఐ గారు? లేదు, ఫోన్ పంపించారట. ఎస్సీ ఎస్టీ కింద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి బొక్కలో వేయాల్సిన, అంటే లాకప్లో వేయాల్సిన సబ్ ఇన్స్పెక్టర్ పోపో మినిస్టర్ గారు మాట్లాడారు, నో యాక్షన్ అంటారండి. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇక ఎంతకాలం భరించాలి మీ పాలనలో దళితులు ఈ బాధలు, ఈ అగచాట్లు, ఈ ఇబ్బందులు? ఎంతకాలం భరించాలి? రాజ్యాంగం అమలవదా ఇక్కడ? ఆ రాజ్యాంగం ఈ రాజ్యాంగం అనను నేను. భారతదేశ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కాదా మన రాష్ట్రంలో మీ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు? ఒక దళిత మ్యాజిస్ట్రేట్
ఎంతోమందికి తీర్పులు చెప్పి, ఎంతోమందికి న్యాయం చెప్పి, తప్పు చేసిన వాళ్ళు ఎంతోమందిని జైలుకు పంపిన ఆ మ్యాజిస్ట్రేట్ వచ్చి నీ పోలీస్ స్టేషన్లో చేతులు కట్టుకొని దేహి నాకు న్యాయం చేయండి అని అడిగితే నిర్దయగా, నిర్లక్ష్యంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వెనక్కి పంపిస్తారండి, తిప్పి పంపిస్తారండి వితౌట్ ఎనీ యాక్షన్. మీరు పోలీస్ అధికారిగా ఉండే నైతిక హక్కు ఉందా సార్ మీకు? పోలీస్ అధికారి గారు, మీ పై అధికారులు ఏం చెబుతారు సార్? ఇంతే మా పోలీస్ అని చెబుతారా? మాకు తెలుసు పోలీసు ఎలా ఉంటారో, ఎలా చేయాలో మాకు తెలుసు. పైగా చెబుతారట మంత్రి గారితో, నీకెందుకయ్యా, అంత చక్కగా డ్యూటీ చేస్తున్నారండి ఆ పోలీస్ అధికారి, బో మెడల్స్ అన్నీ ఆయనకే ఇవ్వాలా. వెళ్ళిపోయి అలో లక్ష్మణ్ అని ఇబ్బంది పడుతూ ఆయన మీడియాలో మాట్లాడితే మళ్ళీ ఆయనకి బెదిరింపులా, మంత్రి గారితో పెట్టుకున్నావు, నీకు భూమి మీద నూకలు చెల్లిపోయినాయి అని నానా రకాల నుంచి ఆ మ్యాజిస్ట్రేట్కి ఇబ్బందులా, వార్నింగ్లా. నువ్వు పత్రికలకు ఎక్కుతున్నావు. ఇదండి, ఇదా మీ పరిపాలన ముఖ్యమంత్రి గారు? ఇదేనా దళిత వర్గాలకి న్యాయం జరిగేది? ఇప్పుడు మీరేం చేస్తారని నేను అడుగుతున్నా. ఈ కేసులో మీకు నైతిక విలువలు ఉంటే ఆ మంత్రి, ఏ మంత్రి అయితే ఆ దళిత న్యాయమూర్తి కేసు తీసుకోవద్దు, రిజిస్టర్ చేయొద్దు, యాక్షన్ తీసుకోవద్దు, ఆ ముద్దాయిలు నా వాళ్ళు అని చెప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని బర్తరఫ్ చేయండి మీ మంత్రివర్గం నుంచి, మీకు నైతిక విలువలు ఉంటే. దిస్ అవర్ ఫస్ట్ డిమాండ్, బర్తరఫ్ చేయండి. ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి వెంటనే ఆ ముద్దాయిల్ని, ఆ వెహికల్ని కూడా సీజ్ చేయమని, వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాము. మంత్రి గారితో పెట్టుకోవద్దని ఉచిత సలహా ఈయనకు ఇచ్చిన ఆ పోలీస్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీ ప్రభుత్వానికి ఏమన్నా నైతిక విలువలు ఉన్నాయా? మాది ప్రభుత్వం, మాది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు అని చెప్పే ధైర్యం ఉందా ఈ ప్రభుత్వానికి? వన్స్ అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్, రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్, your government is running in the state of Andhra Pradesh as a private limited company, not as the government. ఒక ప్రజాస్వామ్య యుత ప్రభుత్వంలాగా మీద నడవట్లేదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా నడుస్తున్నది. అయిన వాళ్ళకే మీరు పీఠం వేస్తున్నారు, కాని వాళ్ళని కటకటాల పాలు చేస్తున్నారు, ఇబ్బందుల పాలు చేస్తున్నారు, ఇక్కట్ల పాలు చేస్తున్నారు, నానా రకాలమైన శోధనలు చేస్తూ ఉన్నారు. కాని వారికి లేకపోతే నన్ను కొట్టారయ్యా, ఇటుకలతో కొట్టారు, రాడ్లతో కొట్టారు, ఇదిగో నా చేతికి దెబ్బ తగిలిందంటే ఇమీడియట్గా ఆసుపత్రికి పంపొద్దండి. ఇది న్యాయమా సార్ ముఖ్యమంత్రి గారు? హోంమంత్రి గారిని మేమేం అడగం, పాపం ఆమె అమాయకురాలు, ఆమెకు ఏం చేస్తారో తెలియదు కనుక మీరే లా అండ్ ఆర్డర్ మీదే చేతుల్లోనే ఉంది కదా, ముఖ్యమంత్రిని అడుగుతాం మేము. దళిత వర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం సార్, మేమంతా సెకండరీ గ్రేడ్ సిటిజన్సా మీ పాలనలో? మేమంతా ద్వితీయ శ్రేణి పౌరులమా పాత్రికేయ సోదరులారా? మీ పాలనలో దళితులందరూ కూడా ద్వితీయ శ్రేణి పౌరులా? మీ వాళ్ళకి ఏమి ఎదురు చెప్పకూడదా మేము? మీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వకూడదా మేము? ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక న్యాయమూర్తి, జ్యుడిషియల్ అధికారి స్థాయి ఒక దళితుడికే న్యాయం జరగకపోతే, సామాన్య దళితుడు, రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునేవాడు, పొలంలో కాయ కష్టం చేసుకునే, కూలీ చేసుకునే దళితుడికి మీ పాలనలో న్యాయం ఉంటుందా గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఇక మేము గొంతెత్తి మా హక్కుల కోసం న్యాయం చేయండి అని అరవటమేనా మా పని? గొంతెత్తి రోడ్ల మీద పడి ఏడవటమేనా మా పని? చట్టం తన పని తాను చేసుకుంటూ పోదండి.
మీ నాన్నగారు అంటూ ఉండేవాడు ఎప్పుడు పాపం. అది జరిగిందో లేదో కానీ ఈయన మాత్రం అంటూ ఉండేవాడు. అది జరగదా మీ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు? దంపతికి అక్కడ డాక్టర్ సుధాకర్, నర్సీపట్నం డాక్టర్, విశాఖపట్నం, మేమందరం రోడ్డు మీద పడి అలో లక్ష్మణ్ అని అతని అండగా వెళ్ళకపోతే పిచ్చోడై ఉన్నాడు. ఈరోజు ఎక్కడుండేవాడు? వేర్ యూ వుడ్ హ్యావ్ బీన్? పిచ్చాసుపత్రిలో సంకెళ్ళు వేసి పిచ్చి పిచ్చిగా ఉంటుండేవాడు మెంటల్ హాస్పిటల్ వైజాగ్లో ఆ డాక్టర్. ఈ అనితారాణిని కూడా అలాగే చేసి ఉండేవాళ్ళు, డాక్టర్ అనితారాణిని కూడా. దళితుల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు చాలా శోచనీయం, బాధాకరం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చాలా కించపరుస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు, చులకనగా చూస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ మంత్రిని బర్తరఫ్ చేయండి, ఎస్ఐని సస్పెండ్ చేయండి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయండి, ఆ న్యాయమూర్తికి న్యాయం చేయండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రెండో విషయం, ముఖ్యమైన విషయం, ఐ వుడ్ లైక్ టు డ్రా ది కైండ్ అటెన్షన్ ఆఫ్ ది ఆల్ ది ప్రెస్ పీపుల్. ఈ రెండో విషయం మొదట చెప్పిన దానికంటే కూడా చాలా ప్రాధాన్యమైన విషయం అని చెప్పి కూడా మీ దృష్టికి తీస్తూ ఉన్నా. ఇతను దళిత వర్గానికి చెందిన మ్యాజిస్ట్రేట్. ఇతను 1900 మ్యాజిస్ట్రేట్గా సెలెక్ట్ అయ్యి చాలా పొజిషన్లో పనిచేసి అక్కడ తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీలో బి కొత్తకోట గ్రామంలో ఆయన పనిచేస్తున్నప్పుడు, తర్వాత కడప జిల్లా రాయచోటి కోర్టులో అదనపు రాయచోటి కోర్టులో పనిచేస్తున్నప్పుడు అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్న శ్రీ పవన్ కుమార్ రెడ్డి, సి పవన్ కుమార్ రెడ్డి, ఆయన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారికి తమ్ముడు. 2012లో పవన్ కుమార్ రెడ్డి తన వద్ద పనిచేస్తున్న రామాంజనేయులు అనే వ్యక్తిని పిలిచి తెల్ల కాగితాల మీద సంతకం చేయమన్నారు. అతను చేయనన్నాడు. అతన్ని కొట్టారు, కిరోసిన్ పోసి తగలబెట్టబోతుంటే అతను పారిపోయి ఆసుపత్రిలో చేరాడు. స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో సి పవన్ కుమార్ రెడ్డి గారే ఇదంతా చేయించారని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సి పవన్ కుమార్ రెడ్డి గారు ఎవరు? ఆనాడు హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారికి తమ్ముడు, స్వయాన తమ్ముడు. డయింగ్ డిక్లరేషన్ రిజిస్టర్ చేశారు, రికార్డ్ చేశారు ఈ న్యాయమూర్తి, మన మ్యాజిస్ట్రేట్ శ్రీ రామకృష్ణ గారు. 30/11/2012 నాగార్జున రెడ్డి గారు, జస్టిస్ నాగార్జున రెడ్డి గారు రామకృష్ణ గారికి ఫోన్ చేసి తన తమ్ముడైన పవన్ కుమార్ రెడ్డి పేరును మరణ వాంగ్మూలం నుంచి తొలగించాలని ఆదేశించారు. హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్న ఆనాడు గౌరవ సివి నాగార్జున రెడ్డి గారు, మా తమ్ముడు పేరు తీసేయి, మా తమ్ముడు అతను తీసేయమని చెప్పి ఈ రామకృష్ణ ఒక దళిత మ్యాజిస్ట్రేట్కి ఫోన్ చేశారు. డయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేశారు, రామాంజరు డయింగ్ డిక్లరేషన్ చేస్తే ఆయన చెప్పారు, అయ్యా క్షమించండి, డయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేశాను, అది రికార్డులోకి వెళ్ళిపోయింది, మెడికల్ ఆఫీసర్ కూడా సంతకం పెట్టినాడు, ఇప్పుడు మీ తమ్ముడు పేరు తీసేయటం కుదరదు సార్ అని సవినయంగా హైకోర్టు జస్టిస్
ఆనాడు ఉన్న సివి నాగార్జున రెడ్డి గారికి చెప్పటం జరిగింది. ఆగ్రహోదగ్రుడైనారు ఆయన. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినారు ఈ దళిత మ్యాజిస్ట్రేట్ని. కంగారు పడ్డారు, భయపడ్డాడు రామకృష్ణ గారు. 13/2/2013 శ్రీ నాగార్జున రెడ్డి గారు రాయచోటు వచ్చారు. ఆయనది కూడా ఆ ప్రాంతమే, రాయచోటు అనుకుంటా నేటు సివి నాగార్జున రెడ్డి గారిది. హైకోర్టు జడ్జిగా ఆ కెపాసిటీలో వచ్చారు ఆయన. వచ్చి ఈ మ్యాజిస్ట్రేట్కి కబురు చేశారు రమ్మని. హైకోర్టు జడ్జి గారు పిలిస్తే వెళ్ళాలి కదా. హైకోర్టు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు పిలిస్తే హుటాహుటిని వెళ్ళారు. అప్పటికే మరికొంతమంది మ్యాజిస్ట్రేట్లు, జిల్లా స్థాయి జడ్జిలు వాళ్ళు కూడా ఉన్నారట అక్కడ. రావటంతో నాగార్జున రెడ్డి గారు ఈ దళిత మ్యాజిస్ట్రేట్ను చూచిన తర్వాత చాలా కోపం వచ్చిందట ఆయనకి. ఎంత ధైర్యం రా నీకు, మా తమ్ముడు పేరు పెడతావా, మా తమ్ముడు పేరు పెడితే తీసేవా అని ఆయన తమ్ముడు పవన్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు ఆయన్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. ఈ వాజ్ మ్యాన్ హ్యాండిల్డ్. హైకోర్టు జడ్జి గారు ఆ మ్యాజిస్ట్రేట్ని ఎవరైతే డైయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేసినారో ఆయన ఇష్టం వచ్చినట్టుగా కొట్టి, కులం పేరెత్తి ఆ బూతులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఆయన, నేను ఈరోజు ఉదయం మాట్లాడానండి ఆ మ్యాజిస్ట్రేట్ తోటి. పత్రికా సోదరులారా, ఉదయం నేను ఆయనతో మాట్లాడా. ఆ గౌరవ హైకోర్టు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు ఆ దళిత మ్యాజిస్ట్రేట్ రామకృష్ణ గురించి వాడిన ఆ బూతు మాట మామూలు దళితుడైతే వీడి పీకన్నా కోసుకుంటాడు, వాడి పీకన్నా కోస్తాడు. అంత బూతు మాట. వీడి పీకన్నా రాయండి మీరు పత్రికా సోదరులారా. ఆ బూతు మాట, ఆ హైకోర్టు జస్టిస్ వాడిన బూతు మాట, సివి నాగార్జున రెడ్డి గారు వాడిన బూతు మాట, అది చెప్పారు అతను. నేను ఆ మాట అన్న తర్వాత నా ఆగ్రహాన్ని ఆపల, కొట్టాను జస్టిస్ని. సివి నాగార్జున రెడ్డి వాజ్ బీటన్ బై దిస్ మ్యాజిస్ట్రేట్. చెప్పానుగా, ఎవరైనా అదే పని చేస్తానని. హైకోర్టు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి was beaten by this man. After hearing that ఎబ్బీజో హీనస్ వ్రాయనలవే కానీ నేను ఫోన్లో వింటేనే నా చెవిలో రక్తం గారినట్టు అయిపోయింది. అటువంటి మాట కొట్టి ఇదంతా చేస్తే ఆ మిగతా మ్యాజిస్ట్రేట్లు జడ్జిలు ఉన్నారు, వాళ్ళు విడదీశారట. స్ట్రీట్ ఫైట్ లాగా అయిపోయింది అక్కడ. విడదీసి పోయా పెద్దవాళ్ళతో మీకెందుకని తను బయటకు పంపించారు. అది అయిన తర్వాత ఈ స్టోరీ అంతా దయచేసి వినాలి సార్. ఒక పేదవాడి ఆత్మఘోష, ఒక దళితుడి ఆత్మఘోష, ఒక దళిత వర్గానికి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారతదేశ రాజ్యాంగం అమలులో ఉంటే, అదే భారతదేశంలో ఉన్న ఒక దళితుడి ఆత్మఘోష ఇది. దయచేసి వినే శ్రోతలు కానీ, చూసే వ్యూయర్స్ కానీ, వ్రాసే పాత్రికేయులు కానీ దయచేసి కొంచెం, జాషువా గారు అంటారు, నాదు కన్నీటి కథనము సమన్వయం చేయ ఆర్ద్ర హృదయము కూడా ఒకంత అవసరం. గబ్బిలంలో చెబుతాడండి. నాదు కన్నీటి కథనము సమన్వయం చేయ ఆర్ద్ర హృదయము కూడా ఒకంత అవసరం. ఈనాడు ఆ దళిత మ్యాజిస్ట్రేట్ ఎవరినైతే హైకోర్టు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు పిలిచి కాలుతో తన్ని, బూటు కాలుతో తన్ని, అసభ్యంగా మాట్లాడి, వ్రాయనగాని బూతులు తిడితే
కొట్టి బయటకు గెంటేశారు. ఈ కథ వాడి ఘోష వినాలంటే, ఆ దళితుడి ఆత్మఘోష వినాలంటే వినేవాళ్ళకి, చూసేవాళ్ళకి అందరికి కూడా కొంచెం హృదయ స్పందన కావాలా, ఆర్ద్ర హృదయం కావాలి. అయ్యో ఇంత జరిగిందా, ఇంత జరిగిందా. ఆ అహంకారం, ఆ బూర్జువా అహంకారం అంత సుస్పష్టంగా కనపడింది. రాజ్యాంగాన్ని కాపాడే పదవిలో ఉన్న హైకోర్టు జస్టిస్ రాజ్యాంగాన్ని ధిక్కరించి ఎడమకాలతో తన్నినట్టు అయిపోలేదండి. నా అహంకారం ముందు, నా కుల అహంకారం ముందు, నా అగ్రకుల అహంకారం ముందు నీవెంత, నీ బతుకెంత అని అన్నట్టే కదండి. అంబేద్కర్ గారు నిజంగా ఈ రోజున చచ్చిపోయినాడు, నాట్ ఆన్ 1956, 1956లో చనిపోలేదు. ఏ రోజునైతే జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఒక దళిత వర్గానికి చెందిన రామకృష్ణనే, ఒక దళిత మాల వర్గానికి చెందిన మ్యాజిస్ట్రేట్ను ఎగిరి బూటకాలతో తన్ని బూతులు తిట్టాడో ఆ రోజున చనిపోయినాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగం ఏం చేస్తూ ఉంది? రాజ్యాంగం అని నేను అడుగుతున్నా. అంతటితో ఈ దళితుడి ఘోష ఆగలేదు. ఆ దళిత వర్గానికి చెందిన మ్యాజిస్ట్రేట్ జీవన ప్రయాణం ఆగలేదు. ఆ దురదృష్టవంతుడి జీవిత యాత్ర ఆగలేదు. హైకోర్టుకి వెళ్ళి కంప్లైంట్ చేశాడు, రిజిస్ట్రార్ జనరల్కి కంప్లైంట్ చేశాడు, ఇన్ రైటింగ్ ఇచ్చాడు జరిగిందంతా. ఫోన్లో కూడా రికార్డ్ చేశాడంట. మార్నింగ్ ఆయన నాకు చెబుతూ ఉన్నాడు, ఫోన్లో కూడా రికార్డ్ చేశాడంట. ఇస్తే హైకోర్టు పెద్దలు కొంతమంది, ఆయన పెద్దవాడయ్యా, అవసరమైతే ఎంతైనా ఖర్చు పెట్టగలడయ్యా, అతనితో నీకెందుకని నేతులు చెప్పారట. అయిపోయిన తర్వాత ఇతను కూడా పట్టుదల వదల్లా. ఒక మ్యాజిస్ట్రేట్ స్థాయికి వచ్చిన దళితుడిని నన్నే ఈ రకంగా చేస్తే సామాన్యుడి గతేమిటి ఈ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి పోరాటం ఆపలా. హైకోర్టు నుంచి ఇతను పెట్టిన పిటిషన్ తిరిగి వస్తే మరలా దాని మీద పోరాటం చేశాడు. పోరాటం చేస్తూ ఈ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు చేసిన దానికి ఏ రకంగా అతనికి పనిష్మెంట్ రావాలని ఇతను తిరిగితే పనిష్మెంట్ ఆయనకు రాలేదు, ఈ దళిత మ్యాజిస్ట్రేట్ రామకృష్ణకు వచ్చింది. ఏమిటి? కడప రాయచోటులో పనిచేస్తున్న, స్వగ్రామం దగ్గరలో పనిచేస్తున్న ఇతన్ని విసిరి కొడితే శ్రీకాకుళం జిల్లా చింతపల్లి, శ్రీకాకుళం విశాఖపట్నం, అది చింతపల్లి కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. అడవి అనమాట, నక్సలైట్లు ఎక్స్ట్రీమిస్టులు ఉండే అటవీ ప్రాంతానికి ఈ మ్యాజిస్ట్రేట్ని ట్రాన్స్ఫర్ చేశారు. వెళ్ళారు అక్కడికి కూడా, ఆశపడుతున్నాడు హైకోర్టు అతని రక్షణగా వస్తుంది, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకుంటారని. జరగలేదు, యాక్షన్ తీసుకోలేదు. ఇతన్ని సస్పెండ్ చేసింది హైకోర్టు. నీవు పై స్థాయి జడ్జి గారి మీద, నీ పై జడ్జి మీద నీవు పిటిషన్లు పెట్టావు, కంప్లైంట్లు పెట్టావని సస్పెండ్ చేసిందట. ఎప్పుడు సస్పెండ్ చేశారు చూశాను, 2016లో. ఓకే, సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే ఆయన ఊరుకోలేదు. ఇక ఇట్లా కాదు అని రాజకీయ పోరాటం స్టార్ట్ చేశాడు. రాజకీయ పోరాటం అంటే ఇతను రాజకీయంలో చేరి కాదు, కొంతమంది పార్లమెంటు సభ్యుల్ని కలిసి, అయ్యా నా పరిస్థితి ఇది, ఇక ఆ జడ్జి గారు నా మీద వెంటబడుతుంటే నా ఉద్యోగం కూడా ఉంచరేక, నేను ఎక్కడ ఏం చేయాలి నేను అని చేస్తే అడి తిరిగితే సిపిఎం పార్టీకి చెందిన ఏచూరి గారిని కలిస్తే ఆయన ఇలా కాదులే, మా పార్టీకి తక్కువ మంది ఎంపీలు ఉన్నారు,
అని ఇంకొక పార్టీ, ప్రధానమైన పార్టీ దగ్గరికి పంపిస్తే వాళ్ళందరూ కూడా ఒకళ్ళు దానికి పెద్ద కథ జరిగింది. అంతా జరిగిన తర్వాత చివరకు 56 మంది ఎంపీలు, చూసాను ఇక్కడ ఉంది 54 52 మంది ఎంపీలు సంతకాలు పెట్టి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, 54 మంది ఎంపీలు సంతకాలు పెట్టి పార్లమెంటులో ఇంపీచ్మెంట్ పిటిషన్ వేశారు. ఇంపీచ్మెంట్, ఈ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు హైకోర్టు జడ్జిగా పనిచేసే నైతిక విలువలు కోల్పోయినారు, ఈ రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి టు ది చైర్మన్ రాజ్యసభ న్యూఢిల్లీ ఆయన దగ్గర ఆర్టికల్ 217 రెడ్ విత్ 124 రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 217 రెడ్ విత్ 124 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వేస్తే ఆయనకున్న వర్గాన్ని కూడగట్టుకొని పెద్దలందరినీ కూడా వెంటేసుకొని కౌంటర్ యాక్షన్ స్టార్ట్ చేశాడు ఒక దళిత మ్యాజిస్ట్రేట్ మీద. ఈ కౌంటర్ యాక్షన్ ఎంతవరకు వెళ్ళింది? ఈ ఇంపీచ్మెంట్ అట్లాగే ఉంది. కొంతమంది స్వపక్షీయులు ఇంపీచ్మెంట్ సిగ్నేచర్ నుంచి తప్పుకునే స్థాయికి వెళ్ళింది. ఈ ఇంపీచ్మెంట్ అలాగే ఉండగానే ఆయన రిటైర్మెంట్ వరకు కూడా వచ్చింది. రిటైర్మెంట్ ఎప్పుడు? 2018 జూన్లో రిటైర్ అయినారు. ఇతని ఇంపీచ్మెంట్ డిసెంబర్ 5, 2016లో వేశారు పార్లమెంట్లో. డిసెంబర్ 5, 2016 పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ పిటిషన్ వేస్తే ఎవడు పట్టించుకుంటారండి పాపం? ఒక దళితుడి ఘోష, ఒక దళితుడి ఆత్మఘోష ఎవరు పట్టించుకుంటారు? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? ఎవరు వీడు నిజంగా పైకి రావాలని కోరుకుంటారు? ఎవరు వీడికి చేయూతనిచ్చి నువ్వు కూడా పైకి రా మాతో పాటు అని ఆత్మసాక్షిగా కోరుకుంటారు? మొసలి కన్నీరు తప్పితే నాకు ఇప్పటికీ అర్థం కాదండి. థ్యాంక్స్ టు మేడం ఇందిరాగాంధీ, నేను తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, థ్యాంక్స్ టు ఇందిరాగాంధీ, ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాడు ఎవడన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ వణికేదండి. ఈసీ కంప్లైంట్ ఇచ్చిన వాడు ఎవడో పట్టుకొచ్చండి, లోపల పడండి ముందనేవాళ్ళు. ఏమి జరిగిందో తెలీదు, తర్వాత ఏమైందో తెలీదు. ఎస్సీ కంప్లైంట్ ఇస్తే ఒక అంటరాని వాడు కంప్లైంట్ ఇచ్చాడని పక్కన పడేస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్, ఇట్ ఈస్ వెరీ సాడ్. ఈ వర్గానికి చెందిన వ్యక్తిగా, ఆ పాలన ఈ పాలన చూసిన వ్యక్తిగా, ఆనాడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కంప్లైంట్ అంటే, ఎస్సీ ఎస్టీ పర్సన్ కంప్లైంట్ అంటే పరుగులు తీసిన పోలీస్ ఆఫీసర్లో ఒకడుగా ఈ రోజున ఏమీ పట్టించుకొని పోలీసును కూడా చూచిన వ్యక్తిగా నేను అంటున్నా. ఏమిటి ఈ మార్పుకి? రాజ్యాంగం ఏమైనా మారిందా? లేదే. మన చిత్తశుద్ధిలో లోపం వచ్చింది పత్రికే సోదరులారా, మన చిత్తశుద్ధిలో లోపం వచ్చింది. అదే కదా జరిగింది. ఇంపీచ్మెంట్ పిటిషన్ పెడితే ఎంతకాలం కావాలండి పార్లమెంట్కి? ఇంపీచ్మెంట్ డిస్కషన్ జరిగి పార్లమెంటులో ఒక జడ్జిని పీకి పడేస్తే మిగతా న్యాయస్థానాలన్నీ సెట్ అవ్వండి. ఇంపీచ్మెంట్ సరైన సమయంలో జరగకపోవటం వల్ల 2018 జూన్లో ఈయన రిటైర్ అయిపోయినాడు. గౌరవ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు ఎవరైతే ఆ దళితుడి ఆత్మఘోషకు కారణమైనాడో, ఎవడైతే ఎగిరి బూటుకాలతో ఆ దళిత మ్యాజిస్ట్రేట్ని తన్నాడో, ఎవరైతే ఆ దళితుడిని ఇష్టం వచ్చినట్లుగా వ్రాయ నిలవగాని అసభ్య పదజాలాన్ని వాడాడో, ఎవరైతే తన మాట తన తమ్ముడి పేరు తొలగించలేదు డైయింగ్ డిక్లరేషన్ అని ఇష్టం వచ్చినట్టుగా చీల్చి చెండాడుతున్నాడో, ఎవడైతే తన్ని బయటకు పంపించాడో, ఎవరినైతే శ్రీకాకుళం జిల్లా
అటవీ ప్రాంతానికి, నక్సలైట్ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించాడో, ఎవరినైతే చిన్న చిన్న సాకులు పెట్టి సస్పెండ్ చేయించాడో, ఎవరినైతే 8 సంవత్సరాల నుంచి సస్పెన్షన్లో ఉంచాడో, ఆ దళితుడికి న్యాయం జరిగేది కదా. ఇంపీచ్మెంట్ సకాలంలో జరిగి ఉన్నట్టయితే ఎవరు సమాధానం చెబుతారు భారతదేశంలో ఈ దళిత జాతికి అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఇది నా పొలిటికల్ ఆత్మఘోష కాదు. ఈ దళిత వర్గానికి చెందినవాడిగా, రాజ్యాంగం గురించి కాస్త కూస్తో తెలిసినవాడిగా, న్యాయ వ్యవస్థ గురించి తెలిసినవాడిగా, ఎంత ఎడాస్టీ అండి టు దట్ జెంట్లమన్. ఇప్పుడు సిగ్గుగా లేదా ఆ జస్టిస్ నాగార్జున రెడ్డి గారికి? నేను ఈ రోజున నిలబడి అడుగుతూ ఉంటే సిగ్గుతో తల వంచుకోరా? సివి నాగార్జున రెడ్డి గారు రిటైర్ అయిపోయినాడు, ఇంపీచ్మెంట్ అవలా, జస్టిస్ డిలేడ్, ఈజ్ బ్యాడ్లీ డినైడ్. అదే కదా జరిగింది. నువ్వు ఈ ఇంపీచ్మెంట్ చేసుంటే, ఇంపీచ్మెంట్ కరెక్ట్ టైంలో జరిగి ఉంటే యూ వుడ్ హావ్ బీన్ సెంట్ అవుట్. నీ హైకోర్టు జస్టిస్ అనే పదవిని పీకేసేది పార్లమెంట్. సామాన్యుడిగా మిగిలి ఉండేవాడు. భారతదేశ న్యాయ వ్యవస్థ ఒక స్ట్రీమ్ లైన్ అయి ఉండేది. ఆ అవకాశాన్ని పార్లమెంట్ పోగొట్టుకున్నది. ఇప్పుడు నేను అడుగుతున్నా, మరలా వద్దాం మన స్టోరీలోకి, పాలిటిక్స్లోకి వద్దాం, మన రాష్ట్ర విషయంలోకి వద్దాం. మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారి గురించి ఇప్పటి వరకు నేను చెబుతున్నానో, ఆ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్పర్సన్గా నియమించినాడు, కేబినెట్ మంత్రి హోదా ఇచ్చి. ఎవరిని పెట్టినారు? మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎప్పటి వరకు నేను స్టోరీ చెప్పాను కదా, దళితుడు ఆత్మఘోష. ఎవరినైతే ఎగిరి తన్నినాడో, ఎవరినైతే బూతులు తిట్టినాడో, ఎవరినైతే వ్రాయనాలో కానీ బూతులు తిట్టాడో, ఎవరినైతే ముద్దాయిగా మా తమ్ముడి పేరు తీయమన్నాడో, ఎవరినైతే అటవీ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించాడో, ఎవరినైతే సస్పెండ్ చేయించాడో, ఎవరినైతే 8 సంవత్సరాలుగా సస్పెన్షన్లో పెట్టాడో, ఎవరు ఇంపీచ్మెంట్ పిటిషన్ వేస్తే దాన్ని చర్చకు రాకుండా చేశాడో, ఆ మహానుభావుడు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారిని మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇక మన గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి నేను మళ్ళా చెప్పేదే ఉంది. తప్పు చేసిన వాళ్ళని బాగా ప్రేమిస్తారు ఆయన. నేనంటూ మన చట్టం చెబుతూ ఉంది. ఆయన మీద బోల్డ్ కేసులు ఉన్నాయి. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తారు. ఇదంతా నేను మళ్ళా మినిట్ టు మినిట్ నేను రీఇటరేట్ చేయక్కర్లేదు. ఆయనలో ఏమి నచ్చిందో తెలియదు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఎగిరి దళిత మ్యాజిస్ట్రేట్ని తనటం నచ్చిందా? ఎగిరెగిరి కాళ్ళతో చేతులతోటి ఆ దళిత మ్యాజిస్ట్రేట్ను కొట్టడం నచ్చిందా? దళిత వర్గాలని విసిరిపోయే రీతిలో వ్రాయలలో కానీ బూతులు ఈ జస్టిస్ నాగార్జున రెడ్డి గారు తిట్టడం నచ్చిందా? ఆ దళితుడిని శ్రీకాకుళం అటవీ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయటం నచ్చిందా? వాడిని సస్పెండ్ చేయటం నచ్చిందా? ఇంపీచ్మెంట్ పిటిషన్ చర్చకు రాకుండా నిరోధించే శక్తి నచ్చిందా? ఏ ఇబ్బంది లేకుండా రిటైర్ అయిన ఆయన చాకచక్యం నచ్చిందా? ఏంటో తెలియదు. క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఇళ్లలో వెలుగు నింపమని ఇచ్చారు. వెలుగు అంటే విద్యుత్. ఇటువంటి మహానుభావుడు ఆంధ్రప్రదేశ్, అంతేగా తమ్ముడు నవ్వుతున్నావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అన్ని ఇళ్లలో కూడా, అన్ని కార్యాలయాల్లో కూడా, అన్ని రోడ్ల మీద, అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని కార్పొరేషన్లో, రాష్ట్రం అంతా కూడా వెలుగు నింపమని ఈ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారిని ఈ పదవిలో కూర్చోపెట్టిన ఘనపాఠి మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి సంతోషించాలా? ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా బాధపడాలా? శోకించాలా? సిగ్గుపడాలా? నాకు తెలియట్లేదు. మీరే చెప్పండి.
నేను ఇప్పుడు సిగ్గుపడాలా, బాధపడాలా, కంటనీరు పెట్టుకోవాలా, ఆనందిస్తూ అహో ముఖ్యమంత్రి అని చప్పట్లు కొట్టాలా? మీరే చెప్పండి. నేను ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పటికైనా ఒక రిపోర్ట్ తెప్పించుకుంటారా జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారి గురించి? ఇమ్మీడియట్గా పదవిలోంచి తొలగించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నా. ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా, దళిత వర్గాన్ని అభిమానించే తెలుగుదేశం పార్టీలో ఒక ప్రధాన కార్యదర్శిగా, ఆ పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నేను డిమాండ్ చేస్తున్నా, మై డియర్ ఫ్రెండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, యూ రిమూవ్ హిమ్ ఇమీడియట్లీ సివి నాగార్జున రెడ్డి ఫ్రమ్ దట్ పోస్ట్. లేదా దళితుడు ఏడుపు నీకు పట్టనట్టే, దళితుడు ఘోష నీకు అక్కర్లేనట్లే, రాజ్యాంగం నీకు అక్కర్లేనట్టే నీ సొంత రాజ్యాంగం నడుస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంతకంటే వేరే లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి అహంకారి, ఇటువంటి బూర్జువా, ఇటువంటి అగ్రకుల అహంకారి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఇంకా చాలా ఉంది అన్నారు, అది రేపుగా నిలండి. కానీ మరలా ఇది సీరియల్, ఇది అయ్యేది కాదు. ఈ జస్టిస్ నాగార్జున రెడ్డి గారి ఈ చరిత్ర, అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆ అహంకారం, ఈ దళితుల పట్ల ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఆ తొందరపాటు చర్య, ఈ దళితుల పట్ల ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, అకృత్యం, అమానుషం, ఇదన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ గర్హిస్తూ ఉన్నది. దళిత జాతి అందరూ రోడ్డున పడకముందే చట్టాన్ని కాపాడండి, దళిత వర్గాలకు చెందిన హక్కులు కాపాడండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఫస్ట్ యూ రిమూవ్ దట్ జెంటిల్మన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్రమ్ యువర్ క్యాబినెట్. ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయండి, వాళ్ళందరినీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అరెస్ట్ చేయండి. దళిత మ్యాజిస్ట్రేట్ ఆ రామకృష్ణకు న్యాయం చేయండి. ఇక్కడ ఈ అహంకారి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారిని వెంటనే ఏపీఆర్సీ చైర్పర్సన్గా తొలగించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? కొంచెం మీ మనసులో కూడా బాధ కనపడుతుంది. థ్యాంక్ యూ, స్పందించారు మీరు, నాకు అర్థమైంది. నా మాటకు మీరు స్పందించారు, దళితుల ఇబ్బంది మీకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఐ విల్ ఆన్సర్ యూ. ఏముంది ఇక్కడ అడగటానికి? ఏముంది? వన్ సైడ్ కదా మా ఘోష, మా ఇబ్బంది, మా బాధ. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని శాసనాలు చేసినా, తమ్ముడు, ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని శాసనాలు చేసినా, పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోతే ఈ చట్టాలు శాసనాలు బూడిదలో పోసిన పన్నీరు. నువ్వు ఎన్ని శాసనాలు చేయి, ఎన్ని చట్టాలు చేయి, దళితుల జీవితాల్లో వెలుగు నింపలేవు పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోతే అని చెప్పి కూడా తెలియజేస్తాను. బూడిదలో పోసిన పన్నీరు ఏమవుద్ది? అదే అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవరిబడి.